రండి వెళ్ళి ఫిషింగ్ చేద్దాం. ఓ వీళ్ళు మనల్ని పట్టుకోవడానికి వచ్చారా? ఎవరు వీళ్ళందరూ? మనమేంటో ఇప్పుడే వీళ్ళకి చూపిద్దాం. పైన కొన్ని మృగాలు మనల్ని పట్టుకోవడానికి వచ్చాయి. రండి మనం అందరం కలిసి వాటి పని పడదాం. నాకు చేప దొరికింది. మహారాణి వర్దిల్లాలి. ఫిష్లకే ఫిష్, పెద్ద ఫిష్. మమ్మల్ని క్షమించండి, మేమందరం సెల్ఫిష్లమయ్యాం. హనీ, వాళ్ళతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకు తెలీదా? చేపలు నీళ్ళకి రాణులు, వాళ్ళకి మర్యాదనివ్వాలి కదా. హాయ్, నా పేరు ఏలియన్. వీడు నా తమ్ముడు ఫీలియన్. వీడు ప్రతి ఒక్క విషయంలోనూ ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ భూమి మా తల్లి, ఇక ఈ బిల్డింగ్ ఏమో మా తండ్రి, గార్డెన్ మా సిస్టర్, ఇక ఈ బండరాయి మా బ్రదర్. ఓ మై గాష్, ఇతను చాలా అందంగా ఉన్నాడు. నాకు చెయ్యివు ఇవ్వు. ఇది కాలు కాదు, చెయ్యి. మా గ్రహంలో అన్ని ఉల్టా పల్టాగా ఉంటాయి. మేము చెవుల ద్వారానే అన్ని వింటూ ఉంటాం. ఒక చెవిలో వింటే ఇంకో చెవిలో నుంచి బయటకు వదిలేస్తూ ఉంటాము. అవన్నీ మాకు మామూలే. ఆహా, చాలా ఎక్కువ మాట్లాడేశావు. నీ నోరు కుట్టేస్తాను, జాగ్రత్త. మరైతే మేము ఎక్కడ ఉండాలి, ఏం చేస్తూ ఉండాలి చెప్పండి మీరే. ఓయ్, వాళ్ళెవరు? నెత్తి మీద యాంటీనా పెట్టుకుని పాత టీవీ దగ్గర పడుతున్నాడు. వీడు చాలా ఎగతాళి చేస్తున్నాడు, నాకు బాధ కలుగుతుంది. అన్నయ్య, సన్నీ, నువ్వు ఈ గ్రహంలో మాత్రమే శత్రువుగా ఉంటావనుకున్నాను, కానీ నువ్వు యూనివర్సల్ మొత్తంలో దెబ్బలు తింటూ ఉంటావా? ఓయ్, వాళ్ళెవరో నాకు తెలియదా? వాళ్లకు నా బలం ఏంటో చూపించి తీరాలి. శబాష్ శబాష్ శబాష్. జాకింగ్ చేసి చేసి మరీ దారుణం అయ్యింది. ఇదిగో వీడిని చూడు, ఇలా గుడ్డెళ్లతో కడుపు లోపలికి వెళ్ళిపోయింది. అన్నయ్య, అన్నయ్య, వీడు నన్ను కొట్టాడు, నాకు బాధ కలుగుతోంది. వాడు తప్పించుకోకూడదు, వాడిని మనం ఫాలో చేయాలి. రా, మహారాజా మీద దండెత్తుతావా నువ్వు? వాళ్ళు మన సన్నీని ఎవరు అనుకుని కొడుతున్నారు. మనమే సన్నీని కాపాడాలి. ఇదిగో ఏలేనన్నా, సన్నీ ఎప్పుడు మీ ప్లానెట్ కి రాలేదో. మీరు వెళ్ళి మీ శత్రువుని మీ ప్లానెట్ లోనే వెతుక్కోండి. నువ్వు మాకు మధ్యలో అడ్డొచ్చావనుకో, ఇలాగే మాడి మసైపోతావు. జాగ్రత్త. మీరు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు మేడం. నా టైం బాగుండి ఇలా వచ్చేసాను, లేదంటే ఆ ఏలియన్స్ అనవసరంగా నా చేతిలో దెబ్బలు తినేవాళ్ళు. ఇరుక్కున్నాను. సన్నీని వదిలేయండి. అయ్యా! ఏం చేస్తున్నావురా బాబు? మేము ఇలాగే తింటాం, కొద్ది కొద్దిగా లోపల దాచుకుని ఆకలేసినప్పుడు కొద్ది కొద్దిగా తింటాం. కాపాడండి, కాపాడండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి అయ్యా, కాపాడండి. టార్గెట్ లాక్.
ఇవాళ డిన్నర్కి నేను రాళ్లే భోంచేయాలేమో. ఓయ్ నన్ను కాపాడండి. ఓయ్ అన్నయ్య మనం వాడికి సాయం చేసి తీరాలన్నయ్య. నువ్వు ఎప్పుడో కూడా శత్రువుల పైన జాలి చూపించకు. జాలి చూపించావంటే మిగిలిన వాళ్ళు మనపై జాలి చూపించుకుంటారు. జాగ్రత్త. పైకైతే వచ్చాం కానీ మనం ఎలా కొట్టడం? చేతిలో పంపు ఉంది కదా, మనం దీనితో కొడదాం. మీరు నాకు చాలా సాయం చేశారు. సరే సరే ఇంకా అయిపోలేదు. నీ నాలిక చాలా పొడుగ్గా ఉంది. ఇదిగో తీసుకో. అక్కడ బైక్ ఉంది, రండి వెళ్దాం. మా త్వరగా తప్పించుకోవాలి. బండి వెళ్ళటం లేదు, ముందు దాని కిక్ కొట్టు. ఓకే, కిక్ కొడతాను. ఒరే గాడిద, సన్నీని కాదురా స్కూటర్ని కిక్ కొట్టమన్నాను. కాపాడండి. చూసారా, ఇదే నా తడాకా. ఏంటి తడాకానా? తడాకతో కూడా గాలి పీల్చుకుంటారా? ఒరే ముక్కుతోనేరా గాలి పీలుస్తారు. అదిగో అతనే మన శత్రువు సన్నీ ఏలియన్. పట్టుకుందాం పద. ఆహా ఓయ్ మరో గ్రహం వాళ్ళు వచ్చి మనల్ని కొడితే మనకు ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా? నా తడాకా ఏంటో వాళ్ళకి చూపిస్తా. నన్ను పట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు. ఓయ్ వాళ్ళు కరెంటుతో కొడుతున్నారు, మీరు మీ బుర్రను ఉపయోగించండి. బుర్రను ఉపయోగించడం కష్టం, బుర్రతో తినగలం అంతే. అరే అవి పళ్ళురా. ఆర్గన్ మిస్ చేయడంలో వీడు చాలా గొప్పడు అనుకుంటా. వద్దు, నీళ్లు వద్దు. అయితే నీళ్ళు తనకి పడవు. అటాక్. అతను ఆపాలంటే ఒకే ఒక మార్గమే ఉంది, తన మీద నీళ్లు పోయాలి. కొంచెం సాక్స్ వేసుకుంటాను. ఏమైంది? నీళ్లు అయిపోయాయా? చాలా బాగుంది. ఓ, అసలు నీళ్లు ఎలా ఖాళీ అయిపోయాయి? కాకరకాయలు కావాలా? కాకరకాయలు కావాలా? కాకరకాయలు కావాలా? కాకరకాయ చూడగానే నీకు నోరు ఊరుతుందా? అయితే నీకు ప్రతిరోజు కాకరకాయ చేసి పెడతాను. ఎందుకు ఇంత నీటిని వృధా చేస్తున్నావు పొప్పెట్? అప్పుడప్పుడు చెట్లకి నీళ్లు పోస్తూ ఉండు. ఏ ఆటో అయినా చేంజ్ తీసుకోవడానికి ఇంటి లోపల దూరిపోతావేంటి? ఓహో లేదు పప్పెట్, వీడు ఆటో వాడు కాదు, తను నా ఫ్రెండ్ పెట్. వీడొక గద్ద. వీడు మనతో పాటు ఇక్కడ ఉండడానికి వచ్చాడు. ఓ సారీ, మీటర్ల మొహం ఉంటే నేను ఆటో వాడే అనుకున్నాను. సరే నీ పేరేంటి? నా పేరు ఏంట్రా బాబోదే, అంత పెద్ద పేరా? ఆలోచిస్తూ నిద్రపోయావు. ఓహో, వీడి పేరు మనాలి. వీడు పగలు నిద్రపోతాడు, రాత్రులు మెలకుగా ఉంటాడు. నేను పగలపూట ఎందుకు నిద్రపోతానంటే తన అలవాట్లని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను.
నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉండడానికి వచ్చావు? వెడ్నెస్ నైట్ వరకు మాత్రమే. వెడ్నెస్ నైట్ కాదు, వెడ్నెస్ డే అని చెప్పాలి. నేను రాత్రిపూట మేలుకుంటాను కదా, అందుకే అది మాకు వెడ్నెస్ నైట్ తో సమానం. ఒక రహస్యం చెప్పునా? చెప్పు చెప్పు. అరే మేల్కో, ఆ రహస్యమేంటో చెప్పు. లే, అదేంటో చెప్పు. ఏం చెప్తున్నాను? వెడ్నెస్ నైట్ అది అరే ఇలా చూడు, ఆ రహస్యమేంటో చెప్పు. రాత్రి అయ్యింది, నా ఫ్యామిలీ కూడా మేల్కొని ఉంటుంది. ఫ్యామిలీ గ్రూప్ కి వెంటనే మెసేజ్ చేస్తాను. నమస్తే మనాలి బాబాయ్. అరే నమస్తే మనాలి బాబాయ్, నేను అడుగునే టైం అయిపోయింది. వీళ్ళంతా ఎక్కడున్నారు? అందరూ నిద్రపోతున్నారా? అయితే నాకు ఇప్పుడు ఆడుకోవాలనుంది. వీళ్ళందరినీ నిద్రలేపేస్తాను. మీరందరూ నా కలలో ఏం చేస్తున్నారు? ఇది కల కాదు, నిజం. ఆ గుడ్లగూబ మనల్ని లేపింది. నాకు ఆడుకోవాలనిపిస్తోంది. నాతో పాటు ఎవరైనా ఆడుకోండి. ఇదిగోండి బాస్కెట్ బాల్. సారీ, బ్యాడ్మింటన్ ఆడదామా? ఇప్పుడు క్రికెట్ ఆడదాం. అని అన్నయ్య, బాల్ పట్టుకోవా? నిజమైన ప్లేయర్ సాఫ్ట్ బాల్ తో కాదు, యూస్ బాల్ తో ఆడుతుంటారు. నువ్వు కూడా యూస్ బాల్ తో నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఎగ్జామ్స్ లో ఎప్పటికప్పుడు టీచర్ గారు నాకు బాల్ నే ఇస్తూ ఉంటారు. అది బాల్ కాదు, జీరో జీరో. ఎలాగో ఫెయిల్ అయ్యాను కదా, ఇక మీద స్పోర్ట్స్ మీద పడ్డానమాట. స్పోర్ట్స్ కోటాలో నాకు ఉద్యోగం వస్తుంది కదా. ఐడియా. ఇప్పుడు మనం దానికి దెబ్బ తగిలిందని చెప్దాం. అది విశ్రాంతి తీసుకోమంటుంది, వెళ్ళి పడుకొని నిద్రపోదాం. సరే, నేను చెప్తాను. ఇలా చూడు తమ్ముడు, మాకు దెబ్బ తగిలింది. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని హాయిగా పడుకుంటాం. ఒరే గాడిదా, పూర్తిగా చెప్పకూడదు. అయితే సరే, ఇదిగో తమ్ముడు, రెస్ట్ అని చెప్పి మేము హాయిగా నిద్రపోతాం. మీరు నాకు సరైన వాళ్ళలాగా అనిపిస్తున్నారు. రండి నాతో పాటు కబడ్డీ ఆడండి. ఒకవేళ నేను గెలిస్తే మళ్ళీ ఇంకో ఆట ఆడాలి. ఒకవేళ మీరు గెలిచారనుకో, హ్యాపీగా వెళ్ళి నిద్రపోండి. మీకు ఓకేనా? కబడ్డీ 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 కబడ్డీ. అరే, ఈ ఆటలన్నీ ఆపేయండి. ఇది నిద్రపోయే టైం కదా, వెళ్ళి నిద్రపోదాం పదండి. మీరందరూ వెళ్ళి నిద్రపోండి. మీ మీద ఒట్టు. నేను గెలిచాను. కండిషన్ ప్రకారం మళ్ళీ మనం ఇంకొక గేమ్ ఆడాలి. మా అమ్మ చెప్తూ ఉంటుంది, నేరుగా వెళ్లే పని అయితే ఎందుకు, అడ్డంగా వెళ్ళిపోవచ్చు కదా అని. రహదారిలో వచ్చేవాడే రాజు అవుతాడని మా అమ్మ చెప్పింది తెలుసా? ఐడియా. ఇప్పుడు చూడేం చేస్తాను. నేను ఇప్పుడు ఆడుకోవాలి. వీళ్ళని అసలు నిద్రపోనివ్వకూడదు.
కితకితలు పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఎక్కడుంది ఈ బ్లూ కలర్ కాలీఫ్లవర్? దొరికేసింది బ్లూ కాలీఫ్లవర్. ఫ్రెండ్స్, బ్లూ కాలీఫ్లవర్ దొరికింది. అదిగో అది అక్కడుంది. పదండి. త్వరగా రండి, కాంపిటీషన్ కి లేట్ అవుతోంది. ఆగండ్రా. రేయ్, దీన్ని తీసుకెళ్లి సూరజ్కి ఇవ్వు. వాడే ఈ పోటీలో తప్పకుండా గెలవాలి. అలాగే సేటు. ఇలా చూడండి, ఇంకోసారి ఇటువైపు రాకూడదు. నా అడవి నుంచి పారిపోండి, లేకపోతే పిచ్చిగా కొడతాను. సరే సరే, మేము వేరే ఎక్కడైనా వెళ్ళి తీసుకుంటాంలే. ఆగండ్రా ఆగండి, ఇక్కడున్నవన్నీ నాకే సొంతం. ఎందుకంటే ఈ అడవి నాది. మీరు దీన్ని తీసుకెళ్లిపోతే నా స్నేహితుడు సూరజ్ ఎలా గెలుస్తాడో చెప్పు. మిత్రులారా, వీళ్ళని చితక్కొట్టండి. దేంతోనైనా కొట్టండి, కానీ కొట్టాలి. ఆగండి. మీరు క్లాస్ కి బంక్ కొట్టి ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నారని నేను మీ అమ్మగారితో చెప్పేస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. రండి, వాడిని వెళ్ళి పట్టుకుందాం. త్వరగా రండి. వద్దు, నన్ను పోనివ్వండి. మేము ఎంత కష్టపడి దాన్ని పట్టుకున్నామో తెలుసా? మేము దాన్ని ఎవరికి ఇవ్వం. అరే త్వరగా రండి, కాంపిటీషన్ మొదలయ్యే టైం అయ్యింది. ఈ రోజు మన కంటెస్టెంట్ ఎవరంటే వికటాస్ట్రాకి బొంబాయి నుంచి వచ్చాడు, రాజ్ బడ్జాతియా. ఇతని స్పెషాలిటీ ఏంటంటే వడాపావు బదులుగా సడాపావు చేస్తారు. ఇంకో కంటెస్టెంట్ ఎవరంటే బే ఆఫ్ క్రికెట్ నుంచి గిర్గిస్తాన్ సింగ్ తోమర్. ఈయన ముద్దపప్పును వండి దాని మీద రంగులు చల్లుతారు. రంగులు మార్చడమే ఇతని ముఖ్యమైన పని. గుడీందర్ సింగ్ భాటియా గుడిసా నుంచి. ఇతను గద్య ప్రదేశ్ నుంచి వచ్చాడు, గదడు మహారాజ్. ఇతని స్పెషాలిటీ ఏమిటంటే భోజనం చాలా రుచిగాను మరియు వేడిగా ఉంటుంది. కానీ ఇతను వండినవండి తినే వాళ్ళ చేతుల మీద పెడతాడు. ఏం చేద్దాం, ఇతను ఒట్టి గాడిద కదా. తర్వాత 5వ కంటెస్టెంట్ ఎక్కడికి వెళ్ళిపోయాడయ్యా? వచ్చేసాం సార్. Your time starts now. Attack! అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆపండి. రెస్లింగ్ కోసం కాదు, కుకింగ్ కోసం పిలిచాం. అదిగో ఉంది నా బ్లూ కాలీఫ్లవర్, దాన్ని లాక్కోండి. ఇదిగో పట్టుకో. వీళ్ళని ఎలాగైనా మనం ఆపి తీరాలి. చూసారా, నేనేం చేయలేదు. మనం జోర్దార్ని కాపాడాలి. రండి. ఏంటి, డబ్బులు కావాలా? ఇదిగో మరి పట్టుకో.
ఓ యా. మమ్మీ మమ్మీ నా కాలు దొక్కేశాడు. నేను ఇక్కడ ఉన్నాను. యా. కాలు బాగా నొప్పి పెడుతోంది, బాగా నొప్పి పెడుతోంది, నొప్పిగా ఉంది. కాలు కొంచెం పడతావా? ఇదిగో తీసుకో. నువ్వు చేసే వంట బాలేదని ఆయనకి ముందే తెలిసిపోయినట్టుగా ఉంది. అందుకే అలా వెళ్ళి ఏడుస్తున్నారు. ఏంటో వెళ్ళి చూడు. సోదరా నన్ను చూసి నీకు ఈర్ష. ఇదిగో వస్తా నేనెవరో. గొడవకి మధ్యలో చేసినందువల్ల ఈ డిష్ పేరు డిషు మని పెట్టుకో.